న్యూస్ 81కు స్వాగతం. మైతాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జైత్యాల జిల్లా రాయకల్ మండలంలోని మైతాపూర్ గ్రామంలో 25 లక్షల రూపాయల ఎంపీ నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాదులు శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ D52 కెనాల్కు తొంబరావుపేట వద్ద తుమ్ ఏర్పాటు చేసి 14 గ్రామాలకు సాగునీటి కొరత తీర్చామన్నారు. అలాగే మండలంలోని 7 చెక్ డ్యాంల ఏర్పాట్లతో భూగర్భ జలాలు పెరిగాయని సంతృప్తి వ్యక్తం చేశారు. మైతాపూర్లోని పల్లె దవాఖానా మంజూరు చేశామని, నిండు వేసవిలో రాయకల్ పెద్ద చెరువులో పడవలు తిరిగిన సందర్భంను గుర్తు చేస్తూ అది ముమ్మాటికి D52 తూమ్ ద్వారా సాధ్యమైందని స్పష్టం చేశారు. రాయకల్ పట్టణానికి లైబ్రరీ మంజూరికి చొరవ తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ను కోరడం జరిగింది. అలాగే వ్యవసాయ మార్కెట్ పనుల్లో కొంత జాప్యం అయినప్పటికీ త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, PSCS చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ AMC చైర్మన్ గన్నె రాజిరెడ్డి, నాయకులు కోల శ్రీనివాస్, రవీందర్రావు, పడిగెల రవీందర్ రెడ్డి, రైమాన్, MRO ఖయూం, ఎంపీడీఓ చిరంజీవులతో పాటు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దామోదరం ఫండ్ తప్ప వేరే ఫండ్ పెట్టము, వేరే ఫండ్ పెట్టిన వద్దని చెప్పి అడుగుతుండ్రు. బాగా స్టార్ట్ అయ్యి వస్తున్నాయి కూడా. అండ్ ఎవరైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము రివ్యూ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే మీరు శంకుస్థాపన చేస్తారో ఈ వర్క్స్ కూడా మేము ఫాస్ట్గా రివ్యూ చేయించి ఫాస్ట్గా మేము చేయించి కంప్లీట్ చేపిస్తాం. అండ్ ఇక్కడ మనకి 2 సమస్యలు చెప్పడం జరిగింది. ఒకటి ఆర్టీసీ బస్ సంబంధించింది, అది ఈసీ థింగ్. ఆర్టీసీ అని ఆర్టీసీ గతంలో ఒక రిప్రజెంటేషన్ ఏమైనా ఇస్తే నేను మాట్లాడి ఫాలోఅప్ చేసి ఒక బస్సు ఇప్పిస్తాం. సో అది మనం సాల్వ్ చేయొచ్చు. ఇంకొకటి ల్యాండ్ ఇష్యూ అని చెప్పి సరే నేను తహసీల్దార్ని పంపిస్తాను. నాకు ఇష్యూ ఏంటి ఐడియా లేదు. ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉంది, తహసీల్దార్ నా దీవని పంపిస్తాను. ఈ రోజు రేపు ఈవినింగ్ ఇప్పుడు చూసుకొని వచ్చి కూర్చొని వచ్చి మీరు ఏమి ఇష్యూ చూసుకొని వస్తే మనం మీ దగ్గర చేయగలిగితే మీ దగ్గర చేయగలిస్తే మా దగ్గర తీసుకొస్తే మేము ఏం చేయాలనేది మేము చూస్తాము. సో ఈ 2 విషయాలు మనకి ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత మనకి ఆల్రెడీ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు రాయకల్లో లైబ్రరీ గురించి చెప్పడం జరిగింది. సో 40 లక్షలకు ఆల్రెడీ ఎస్టిమేట్ తీసుకొని ఆల్రెడీ హైదరాబాద్ పంపించడం జరిగింది. అండ్ ల్యాండ్ కూడా మనం అలోకేట్ చేసేస్తాం. ఆ ఎంపీడీ ఆఫీస్ పక్కనే ల్యాండ్ ఉంటుంది. సో అక్కడే మనకి అది కన్స్ట్రక్షన్ చేసుకొని మనం కంప్లీట్ చేసుకుందాం ఫాస్ట్గానే. అది శాంక్షన్ రావాలి. ఇట్స్ ప్రొసీజరల్ థింగ్. మనీ అంతా రెడీగా ఉన్నాయి కాబట్టి మనం తర్వాత ఇటిక్యాల్ సంబంధించి కూడా ఆల్రెడీ మనకి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ముందు కూడా చెప్పడం జరిగింది. అది మనకి ఒకే దగ్గర PHC ఉన్న దగ్గరే మనకి అవి కూడా వస్తూ ఉన్నాయి, దవాఖానాలు వస్తూ ఉన్నాయి. సో ఒకే దగ్గర కొన్ని దగ్గర పెద్ద ఊర్లో ఏంటంటే దవాఖానాలు ఉండట్లేదు, ఒక దగ్గర PHC దవాఖానాలు ఒకే దగ్గర ఉంటాయని చెప్పి మనకి బీర్పూర్లోనే రాయకల్లో చెప్పడం జరిగింది. సో వడ్డలింగాపూర్ సంబంధించి మనం ఇటిక్యాల్ షిఫ్ట్ చేయాలి. అది కూడా ఆర్డర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి మేము ఎన్ఫోర్స్ చేసి చేస్తాం. సో ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనం దృష్టి తీసుకోండి అండి. విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ. అంటే మనం అధికారులతో సమన్వయం చేసుకోవాలి. నాకు రాజకీయాలలో అత్యంత సంతృప్తినిచ్చిన వాటిల్లో జగిత్యాల పట్టణాభివృద్ధి డబుల్ బెడ్రూమ్ ఎంతనో D52 కెనాల్కు తూము పెట్టేయడం నిజంగా చెప్పాలంటే అత్యంత సంతృప్తి. నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబంకి లేచిన, ఓకే, దున్నకపోవచ్చు కానీ వ్యవసాయాన్ని సంపూర్ణంగా చేయించిన కుటుంబం జగిత్యాల పక్కనే కాబట్టి చాలా దగ్గర. చెరువు చుట్టూ 50 ఎకరాలు ఉన్నా కానీ 50 క్వింటాల పంట పండించే పరిస్థితి లేకుండా మరి ఆ చెరువు ఎట్లా నింపాలనే ఆలోచనతోటి ఎక్కడ లేని విధంగా వరదకాలం వచ్చే పైప్ లైన్ వేసుకుంటే చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి కూడా సమస్య ఉండేది నీళ్ళది. D51 మేడిపల్లి కాడ ఉంటుంది డిస్ట్రిబ్యూటర్, D53 తాటిపల్లి ఉంటుంది. 52 పెట్టలేదు ఇక్కడ. మంత్రులు అయినారు, చాలాసార్లు రిప్రజెంటేషన్ చేశారు, నాకు దగ్గర వాళ్ళు కూడా ఉంటే అప్పున్న రాజకీయవేత్త. కానీ ఎవరు కూడా మెయిన్ కెనాల్కి ఇప్పుడు ఎందుకు అనే సంభాషణ. దాన్ని నేను గెలిచిన తర్వాత ఏదైతే ఒక చిన్న 45 లక్షలతో ఆ తుమ్ము మనం తొంభరావుపేటలో పెట్టామో ఇవాళ అది 14 గ్రామాలకు మనకు ఇచ్చుకుంటూ అది బోర్నపల్లి దగ్గర వల్ల గోదావరి వరకు వెళ్తా ఉన్నది. మా సోదరుడు శ్రీనివాస్ గారు చెప్తా ఉంటారు, నీళ్ళ కొద లేకుండా పోయింది, చేపల కొద లేకుండా పోయింది, 400 ఎకరాలు బ్రహ్మాండంగా వాడుతుందని చెప్పి కొల శ్రీనివాస్ గారు. దానికి తోడుగా ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లు కట్టుకున్నాం మనం. ఇవాళ ఇదే మైతాపూర్లో 1,30 లక్షలతో చెక్ డ్యామ్లు కట్టి 7 చెక్ డ్యామ్లు కట్టి కాంట్రాక్టర్ తోటి ఇచ్చి రైతులతో కట్టి అంతకుముందు కట్టిన చెక్ డ్యామ్లు 10 ఏళ్లలో కొట్టుకపోయినాయి. ఇప్పుడు కట్టిన చెక్ డ్యామ్లు మీ మన్నలు అనుకుంటాయి. అంత బందోబస్తు కట్టు మొన్నటి వరదలకు కూడా పోలే. ఈ రకంగా ఇక్కడ నుంచి బోర్నపల్లి వరకు ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లు కడితే రాయకల్లో ఎండాకాలం ఆడుకుందామందు బిగ్గెస్ట్ చెరువు దాదాపు 200 ఎకరాల చెరువు మన ప్రాంతంలో లేదు. వర్షాకాలం కొట్టుకుపోయేంత, ఎండాకాలం చుక్క నీళ్ళు. ఎందుకంటే కెనాల్
ఇది లేదు. ఇవాళ దీని తర్వాత ఎండాకాలం గంగా పుత్రులలో పడవేసుకుని తింటున్నాడు గంగా పడవ. ఎండాకాలం చెరువులు అంటే కొన్ని పనులు మనకు చేస్తే చాలా సంతృప్తి ఛాలెంజ్ అనిపిస్తుంది. అది ఆనాడు కాలువల మంత్రి కూడా ఎవరో కాదు, నాకు దగ్గర వాళ్ళే ఉంటుంది. కానీ అప్పుడు ఎందుకో మిస్ అయింది రకరకాల కారణాలు. అప్పటి నుండి ఆ తర్వాత పార్లమెంట్ మెంబర్ కూడా మా దగ్గర వాళ్ళే ఉంటారు. ఇక్కడ చేసి కెనాల్ సాఫ్ చేసుకుంటే ఎండాకాలం 400 ఎకరాలు ఎండిపోయేది ఇలా రాయకల్లో మనకు పండింది. అంటే ఈ రకంగా కొన్ని పనులు మనం చేసుకుంటా ఉన్నాం. ఇంకా చిన్న సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న ఇప్పుడు ఏం చెప్పారు బస్సు కావాలని, ఇంకా కొంచెం ప్రాజెక్టుల భూమి విషయంలో ఆడియో గారి తహసీల్దార్ గారిని కోరుతా ఉన్నా, చిన్నగా సర్వే చేస్తే బాగుంటుంది. మన పల్లె దవాఖాన కూడా ఇచ్చుకున్నాం. యువ అధికారి చాలా పనులు చేయాలని తపన వారి లోపల నేను చూస్తా ఉన్నా. కానీ రాజకీయంలో కొన్ని సమస్యలు అప్పుడప్పుడు ఉంటాయి కాబట్టి నేను వారిని డిస్టర్బ్ చేయట్లేదు. అవసరం ఉన్నప్పుడే చెప్తా ఉన్నా. నేను చాలా ఏది ఉన్నా కానీ ప్రజల సమస్యలు ఉంటే చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి, ఇప్పుడు పేదవాళ్ళ ఇళ్ళ విషయంలో అక్కడ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి, అట్లనే ఇక్కడ కూడా వచ్చారు. ఇప్పుడు మన సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తారు. మనకి జ్వరాలు ఉన్నాయి, ఆసుపత్రి పరిశీలనకు కూడా వెళ్తున్నారు. అట్లనే ఇటుకాల పెద్ద గ్రామం, మా నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామ పంచాయతీలలో అదొకటి. ఇటుకాల్లో మనకు పల్లె దవాఖాన లేదు, మనకు వేరే చోట డబల్ అయింది. అది షిఫ్ట్ చేయాలని చెప్పి నేను ఆల్రెడీ లెటర్ ఇచ్చిన, వారు కూడా ఆదేశాలు చేశారు. అది వారి మాటల్లో ఆ విషయాలు కూడా చెప్తారు. ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు, నేను కూడా ఫాలోఅప్ చేస్తాను. గౌరవ కలెక్టర్ గారి ద్వారా మనం కాకుండా ఇంకొకటి, అందరు మండల నాయకులు పాత్రికేయ మిత్రులున్నారు కాబట్టి గౌరవ కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, ఇవాళ ఎన్ని ఆస్తులు ఉన్నా అవి ఎటుపోతాయో తెలియదు. విద్యతోటే వికాసం. మరి ఇది కూడా రాయకల్ పెద్ద మున్సిపాలిటీ అయిపోయింది, అతిపెద్ద మండలం. నాకు తెలిసి ఇప్పుడున్న జిల్లాలో మనం మున్సిపాలిటీ వేరియేషన్ కాబట్టి కానీ, లేకపోతే రాయకల్ మండలం ప్లస్ టౌన్ కలిపితే అన్నిటికంటే పెద్ద జనాభా ఇదే. పక్కనే మల్లాపురం మండలం ఉంటుంది. నేను విద్యతోట వికాసం కాబట్టి వారిని కోరుతున్నా, ఒక అర్జెంటుగా లైబ్రరీ మంజూరు చేయాలి. నేను గతంలో కూడా ప్రయత్నం చేశాను కానీ కొంత రకరకాల రాజకీయ కారణాలు ఇబ్బంది అయింది. మండల ఆఫీస్లో ముందర స్థలం ఉంది, పట్టణానికి దగ్గర ఉంటుంది, బస్ స్టాండ్ ఉంటుంది, ఆడపిల్లలు పోయి చదువుకున్న సేఫ్టీ ఉంటుంది, యువతకు సేఫ్టీ ఉంటుంది, పోలీస్ స్టేషన్కి దగ్గర ఉంది. సో అది ఒకటి చేయాలని చెప్పి వారిని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నేను అందరికీ ఇంకా కూడా కొన్ని స్కూళ్ళలో సమస్యలు ఉంటే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన వ్యవసాయ మార్కెట్ది కూడా కొంత పని ఆగిపోయింది, అది కూడా చూడాల్సిందిగా నేను గౌరవ కలెక్టర్ గారికి కోరుతా ఉన్నా. మాదిగకుంట విషయంలో రాయకల్ టౌన్లో కూడా కొంత సమస్య ఉన్నది, అది కోర్టు కేసు ఉన్నది, అది కూడా పరిష్కరింపజేయాలని చెప్తూ, మరి రాయకల్ మండలంలో ఏ సమస్యలు ఉన్నా మనందరం కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి, ఇక్కడ మన మండల అధికారులు కూడా మంచి సీనియర్లు ఉన్నారు, మన తహసీల్దార్ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. వాళ్ళందరి ద్వారా మన ప్రాంతాన్ని, నేను మా రాజకీయ నాయకులు చాలామంది కోరుతా ఉన్నా, అధికారులతో మనం సమన్వయం చేసుకుంటే మనం చాలా పనులు చేసుకోవచ్చు. నిధులు ఓసారి తక్కువ ఉంటాయి. ఇంకొక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. అంతర్గామంలో ఒడ్డరి కాలనీ ఉంటుంది. ఒడ్డరాలు అంటే బీదోళ్ళు ఉంటారు, మీకు తెలుసు. ఇప్పుడు గ్రామ పంచాయతీ చేసింది, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి, తాగడానికి చుక్క నీళ్ళు లేని పరిస్థితి. నేను 5 బోర్లు వేసి 5 ఫెయిల్ అయింది, అంత డబ్బులుతున్నాయి. నేను ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత అప్పుడు కూడా నీతు ప్రసాద్ మేడంను రిప్రజెంటేషన్ ఇచ్చి అంతర్గామ ఊర్ల నుంచి సబ్స్టేషన్ నుంచి అక్కడ వరకు సన్న ఒక పైప్ లైన్ వేసుకున్నాడు. అంటే మనం గెలుపోవటంలోకి అతీతంగా ప్రజలలో ఉన్నప్పుడు మీరు తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తే, అప్పుడు ఆ కలెక్టర్ గారు, అప్పుడు కూడా అక్కడ సర్పంచ్ రవీందర్ రెడ్డి ఉండే, ఇద్దరం కలిసిపోయినాం. 5 లక్షల రూపాయలు మంజూరు చేసి ఊరి నుంచి తీసుకెళ్తే తాగునీటి సమస్య తీరింది. మరి ఈ రకంగా మనం అధికారులతో మంచిగా సమన్వయం చేసుకుని పనిచేయాలని చెప్పుకోవద్దు. నిరంతరం మన జిల్లా అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్న కలెక్టర్ గారు ఈరోజు నిరాడంబరంగా మామూలుగా ఇటు సార్ వేరే పని మీద మండలంకి వస్తున్నారంటే, సార్ ఇక్కడ కార్యక్రమం ఉంది రమ్మని చెప్పి ఒకసారి చెప్పగానే ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి నా పక్షాన మీ అందరూ ఉపయోగపడక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిన్ననాటి నుండి కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా రాజకీయ నాయకులతో తిరిగిన అనుభవం నాకు. 1969లో నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇప్పుడు మంత్రి గారు వస్తుంటే మా ఇంటికి రావులకి ఇష్టం లేదు. అప్పటికే చూస్తుంది 7 ఏళ్ళ వయసు. ఎట్లుండాలి, మనం పనులు ఎట్లా చేసుకోవాలి, అధికారులతో ఎట్లా సమన్వయం చేసుకోవాలనేది మనం ఎట్లయితే చిన్నప్పటి నుంచి వయసులో నేర్చుకున్నామో, రాజకీయాలలో కొత్తగా వచ్చిన వాళ్ళు
మొదటి రోజు నుంచి నేర్చుకొని రాజిరెడ్డి గారి లాగా బాగా పనిచేయచ్చు. నాకు ఒక ఉదాహరణ చెప్తాను. 2014లో ఎలక్షన్లు అయినాయి. నేను కొద్ది ఓట్లతో ఓడిపోయినా. ఇప్పుడు రాజిరెడ్డి గారు ఎందుకో ధైర్యం చేసి నాకు వాస్తవానికి 2-3 నెలల ముందే చెప్పిండు, మీరైతేనే గెలుస్తారు, ఇంకోటి గెలవలేదు. కానీ నేనే ఇంకా ముందు చేసిన. ఆఖరికి దామోదరంగా వెళ్తే పోయి గెలిచిన తప్ప అప్పటిదానికి నేను తెలియదు. రాజకీయ వేదిక కాదు, ఎలక్షన్ కోడ్ కాదు, కానీ చెప్తాను. కానీ రాజిరెడ్డి అన్న మాత్రం అంటుండే, మరి మీరు వస్తేనే ప్రభుత్వం వచ్చేటట్టుంది, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, రావాలని చెప్పిన ఖచ్చితంగా వాస్తవం. అన్నమాట ప్రకారం నేను లేట్ అయినా, పరిస్థితి బాగా లేకుండే అయినా నాకు మద్దతు ఇచ్చింది. కొన్ని ఓట్లతో ఓడిపోయినామని చెప్పి నేను బాధపడలే. అయ్యో నేను చేశాను, ఓడిపోయాను, రాజాను, మరి ఏం చేద్దాం మన ప్రాంతం. అట్లా ఇక్కడ ముఖ్యమైన సమస్య ఉండే మహిళా సంఘం విషయంలో కావచ్చు, పద్మశాలి సంఘ భవన విషయంలో కావచ్చు, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ సమస్య, ఈ మూడింటికి కూడా స్థల సమస్య ఉంది. ఉన్నప్పుడు మిత్రులు రాజిరెడ్డి గారు రావడం, నేనప్పుడు ఇక మొదటి నుంచి రాజకీయ కుటుంబమైన అందరినీ చూస్తాం. కలెక్టర్లను వెంటనే కారు తీసుకుని కరీంనగర్ పోయినాం, నీతు ప్రసాద్ మేడం దగ్గరికి. ఇద్దరం పోయినాం, మేడం గారికి రిప్రజెంట్ చేసాం. అది ప్రభుత్వ స్థలం, కానీ ఇమ్మీడియట్గా వెరీ డైనమిక్గా పురుడి కలెక్టర్ గారు అట్లే పనిచేస్తున్నారు, జైత్యాల డబుల్ బెడ్రూమ్ చేయబోతున్నాం. ఇమ్మీడియట్గా చెప్పేసాను, సమాజానికి అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం భూమి ఉపయోగించకపోతే ఇంకా దేనికోసం గోయడ్ అని చెప్పి అధికారులను ఆదేశించడం వల్ల ఇవాళ ఇక్కడ మహిళా సంఘం కావచ్చు, పద్మశాలి సంఘం కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్ కూడా కట్టుకున్నామని చెప్పి సందర్భంగా సగర్వంగా చెప్తాం.